నమస్తే అందరికీ. నా పేరు మిస్టర్ కూసా. వెల్కమ్ టు మై సోలో ట్రావెల్ సిరీస్ డే 6. నేను నా లగేజ్ మొత్తం యాత్రా సాధనలో ప్రీ లాకర్ తీసుకున్నా. అక్కడ పెట్టేసినాక నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్ సైడ్ వెళ్ళినా. నిన్న ఈవినింగ్ భూదేవి కాంప్లెక్స్ దగ్గర నేను SSD టోకెన్ తీసుకొని అలిపిరి నుంచి నడుచుకుంటూ వచ్చిన. సో నాకు దర్శనం టైం నైట్ ఉంది 9కి. దర్శనానికి టైం ఉంది కాబట్టి ఈ 6 ప్లేసెస్ చూద్దామని ఫిక్స్ అయినా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నేను చూడలేదు, అందుకే సెకండ్ టైం అస్సలు మిస్ అవ్వద్దని ఫిక్స్ అయినా. ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకోవాలని టెంపుల్కి వచ్చిన. మనం ఫస్ట్ స్వామివారిని దర్శించే కంటే ముందు వరాహస్వామిని దర్శించుకోవాలి. అది స్థల పురాణంలో రాసుంది. వరాహస్వామి టెంపుల్ ఈ టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో పుష్కరిణికి పక్కకే ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ 9 అవుతుంది టైం. డైరెక్ట్ నేను దర్శనానికి వెళ్ళిన. స్ట్రైట్గా మాడవీధుల నుంచి అటు సైడ్ అని వెళ్ళిన. నాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోయింది. బయటకు వచ్చిన. ఎగ్జాక్ట్లీ టెంపుల్ ఎక్కడ అంటే శ్రీవారి ఆలయం నుంచి లెఫ్ట్ సైడ్లో మాడవీధుల నుంచి మనకు బోర్డు కనిపిస్తుంది. ఇక్కడ బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి నడుచుకుంటూ వచ్చిన. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న 120 రూపీస్కి 6 విజిట్ చేద్దాం. ఇక్కడ చెట్టు కింద వచ్చి నిల్చుంటే అదే బస్సులు వస్తూ ఉంటాయి. డైరెక్ట్ బస్ ఎక్కినాక మనం టికెట్ తీసుకోవచ్చు. ఒక్కసారి తీసుకుంటే సరిపోతాయి. 6 ప్లేసెస్కి వెళ్ళి రావచ్చు. వెళ్ళేటప్పుడు మాత్రం రూట్ సూపర్ ఉంటుంది. ఇక్కడ మనం ఫస్ట్ పాప వినాశనికి వచ్చినాం. ఇక్కడ నుంచి ఒక 100 మీటర్స్ ఉంటుంది, నడుచుకుంటూ వెళ్ళినా. చాలామంది వస్తారు ఇక్కడికి. ఇక్కడ స్టోరీ ఏంటంటే పాప వినాశ దగ్గర స్వామివారి పెళ్ళి అయినప్పుడు ఇక్కడి నుంచే వంట వండి దేవుళ్ళకు తీసుకెళ్ళారంట. ఇది స్వామివారి పాదాల నుంచి ఉద్భవించింది అంటారు. ఈ తీర్థం దగ్గర గంగాదేవి ఉంటుంది, మనం చూడొచ్చు. ఇక్కడ స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని అంటారు. ఇక్కడ నుంచి మెల్లగా నెక్స్ట్ క్యూ కట్టిన మంది మంచిగా వస్తున్నారు. గంగాదేవిని మీకు కూడా చూపించడానికి ట్రై చేస్తా. క్లారిటీగా కనిపిస్తుందని అనుకుంటున్నా. సరే చూడండి. ఇక్కడ బ్రిడ్జ్ అవతల అటు సైడు జపాలి హనుమాన్ టెంపుల్ రూట్ ఉంటుంది. మనకు కావాలనుకుంటే ఇక్కడ బుక్స్ కొనుక్కోవచ్చు. లైట్గా వర్షం స్టార్ట్ అయింది. వర్షం పడ్డప్పుడు ఈ ప్లేస్ అయితే మస్తు ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళినా. ఇప్పుడు మనం పాప వినాశని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్లేస్కి ఇక్కడ వెయిట్ చేయాలి. బస్సు వస్తుంది, అలా డైరెక్ట్ ఎక్కవచ్చు. ఒక్కసారి టికెట్ తీసుకుంటే సరిపోతుంది, మళ్ళీ తీసుకుని వస్తుంది. ఇంకొక 5 ప్లేసెస్ ఉన్నాయి, అవి కంప్లీట్ చేద్దాం. ఆకాశగంగా దగ్గరికి వెళ్ళాలి. ఆకాశగంగా స్టోరీ ఏంటంటే తిరుమల నంబి అనే అయ్యవారు ఉంటారు. అనే ప్రతిరోజు స్వామివారి కోసమని పాప వినాశనం నుంచి నీళ్లు తెస్తూ ఉంటారు. వృద్ధాప్యం కూడా గడుస్తుంది. ఆయన వృద్ధుడుగా ఉన్నప్పుడు ఒకరోజు స్వామివారి అనిపించి ఒక బోయవాడు వేషం కట్టి ఆయన దగ్గరకు వస్తాడు. ఆయన దగ్గరకు వచ్చి, తాత నాకు దాహంగా ఉంది, కాస్త నీరు ఇస్తారని అడుగుతాడు. అప్పుడు ఆ తిరుమల నంబి అంటాడు, ఇది స్వామివారి కోసం, నీ కోసం కాదు బాబు, అక్కడ వెళ్ళు పాప వినాశనం దగ్గర అంటే. తర్వాత ఆయన తిరిగి నడుస్తూ ఉంటాడు. ఈయన బోయవాడిని వేషం ఉంటాడు స్వామి. ఆయన బాణంతో ఆ కుండకు రంధ్రం చేసి నీళ్ళు తాగుతాడు. నడుస్తున్న కొద్దీ కుండ బరువు తగ్గడంతో తిరుమల నంబి గారు వెనకకి తిరిగి చూస్తారు. ఆ బోయవాడు నీళ్లు తాగుతున్నది చూసి, ఈ స్వామివారి కోసం అని చెప్పినా కదా, మళ్ళీ ఇదే నీళ్ళు ఎందుకు తాగినా, ఇప్పుడు నేను పాప వినాశనం దగ్గర అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొని రావాలి, చాలా దూరం, ఇప్పుడు అంత సమయం లేదంటే బోయవాడు అంటాడు, అంత దూరం పోనవసరం లే, ఇక్కడనే మహాతీర్థం ఉంటుందని కొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ కొండ వైపు విల్లు ఎక్కువ పెట్టి బాణంతో కొడతాడు. కొండ అంచుల నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. అది చూసిన తిరుమల నంబి ఆశ్చర్యపోతాడు. ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి తెలియకపోగా దాన్ని ఆకాశగంగగా అంటారు. ఇది ఆకాశగంగ స్టోరీ. ఈ ఆకాశగంగ విష్ణుగంగగా ఇక్కడ పేరు.
మనం తిరుమల ఎక్కడికి వెళ్ళినా ఆంజనేయ స్వామి మనకు కనిపిస్తూ ఉంటాడు. నేను కిందికి వెళ్ళడానికి ట్రై చేసిన, కింద లోపలికి లోపలికి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఫీలింగ్. నీళ్ళైతే మస్తు చల్లగా ఉంటాయి అక్కడ. నేను వెళ్ళే టైం బాగా రష్ ఉంది. ఫ్యామిలీస్ బ్యాచిలర్స్ చాలా మంది వస్తున్నారు ఇక్కడికి. నేను అటు వెళ్దామని ట్రై చేసిన చిన్నగా, వాళ్ళు ఎక్కిరని. కానీ నీళ్ళు మస్తు చల్లగా ఉన్నాయి, బండలు కూడా పాకురున్నాయి. మరీ లోపలికి వెళ్ళలే, అక్కడ నుంచే కొంచెం చూపించడానికి ట్రై చేసిన మీకు. కింద నుంచి ఆకాశకంగా ఇలా ఉంటుంది. ఇక్కడ చెట్టుకు మొత్తం కాయిన్స్ ఇరికిచ్చారు, ఎందుకో తెలియదు మరి. ఇది వ్యూ పాయింట్ ఆకాశకంగా. థ్యాంక్ యూ. పబ్లిక్ చాలా మంది వస్తున్నారు. ఒక 6 పుణ్యక్షేత్రాలు, 2 అయిపోయినాయి మనకి, ఇంకో 4 ఉన్నాయి. బస్ స్టాప్ దగ్గర ఆగాం. బస్సెస్ ఫుల్ రష్ ఉందని చెప్పాలి. రోడ్ సైడ్ మొత్తం వెహికల్స్ బ్లాక్, అంటే చాలా వెహికల్స్ ఉన్నాయి. ఇది నా అప్పటి నుంచి నాతో మాట్లాడదామని ట్రై చేసిన, నేను గమనించలే. తర్వాత ఆయన ఇక మాట్లాడించిండు. मिस्टर कूसा चैनल सो मिस्टर कूसा कूसा ఏడా బోలో ఎస్సి कूसा कूसा ఫస్ట్ నుండి అయితే మంచి చెప్పు. ఫస్ట్ ఆఫ్ లైన్ కైస్ చెప్పాలి. మీది ఎక్కడ? కర్నూలు. చెప్పాలి ఇప్పుడు ఇంకా చెప్తావా? ఏం చెప్పాలి చెప్పు. ప్లీజ్ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మిస్టర్ కూసా ఛానల్. థ్యాంక్ యూ. అయిపోయింది మీ దర్శనం? అయిపోయింది. అంటే మెట్లు అలిపిరి నుంచి వచ్చారా డైరెక్ట్? టోకెన్ SSD టోకెన్. ఇక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ ఒక ఫుల్ వీడియోనే చేసిన, ఎందుకంటే ఈ టెంపుల్ దగ్గర సూపర్ ఉంటుంది వ్యూ పాయింట్స్ కానీ, సూపర్ అక్కడ ప్లేస్ కానీ. ఇక్కడ స్టోరీ కూడా బాగుంటుంది. ఏంటంటే జపాలి అనే మహర్షి ఆంజనేయ స్వామి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక్కడనే ఇదే ప్లేస్లో ఆంజనేయ స్వామి అతనికి దర్శనం ఇచ్చిండని అంటారు, అంటే స్థల పురాణం చెప్పింది. అలా ఇక్కడ జపాలి హనుమాన్ టెంపుల్ అని దీనికి పేరు. ఈ టెంపుల్ ముంగడ ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకు వినాయకుడు స్వామి లాగా ఒక ఆకారం ఉంటుంది. దాన్ని చాలామంది నమ్ముతారు. అక్కడ ఒక కాయిన్ పెట్టి మనం అనుకున్నది నెరవేరాలని ఇక్కడ కాయిన్స్ పెడతారు. ఈ టెంపుల్ ముందర ఉన్నది రామగుండం, టెంపుల్ వెనకాల భాగం ఉన్నది సీతాగుండం అని అంటారు. ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి 2 రూట్లు ఉంటాయి. ఒకటి మట్టితోవ, ఇంకోటి అటు మెట్ల నుంచి. మట్టితోవ ఇట్లా కింది నుంచి వెళ్ళాలి. కింది నుంచి వెళ్తే ఈ వ్యూ పాయింట్ మీరు చూడొచ్చు. పైనుంచి వెళ్తే ఇది మీకు కనపడదు. మీరు వెళ్ళినప్పుడు ఈ రూట్ నుంచి వెళ్ళడానికి ట్రై చేయండి. ఈ జపాలి హనుమాన్ దగ్గర సూపర్ ఉంది. ఇక్కడ వ్యూ రీసౌండ్ వస్తుంది. జై బజరంగబలి. జై శ్రీరామ్. అమేజింగ్ ఉంది. వర్త్ ప్లేస్ ఇది. నన్ను అడిగితే ఖచ్చితంగా రావాలి. సపరేట్ ఈ ప్లేస్ కన్నా రావాలి. దాని తర్వాత మళ్ళీ నేను బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళిన, బస్ కోసం వెయిట్ చేసిన. నెక్స్ట్ బస్ రాగానే నెక్స్ట్ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గరికి వెళ్ళిన. ఇక్కడ హాతీరామ్ బాబా సమాధి కూడా ఉంటుంది లోపల, చూడొచ్చు. మనం టెంపుల్ లోపలికి వెళ్ళినాక బయటికి వచ్చినాక రైట్ సైడ్లో అతని సమాధి కనిపిస్తుంది మనకి. ఇక్కడ మీకు క్లిక్స్ ఉంటాయి, చూడొచ్చు. టెంపుల్ గోల్డ్ కలర్లో మనకు మెరుస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను అప్పుడు వెళ్ళినప్పుడు వర్షం పడ్డది, అప్పుడే ఎండ వచ్చింది. ఆ లైటింగ్కి ఏమో గుడి అంతా మెరిసిపోతున్నట్టుగా అనిపించింది నాకు. లోపల ఇట్లుంటుంది, సరే చూపిస్తా చూడండి. ఇది శ్రీవారి పాదముద్రికలు. ఇక్కడ అక్కడ
ఈయనే హాతిరామ్ బాబా సమాధి. మనం ఏ క్షేత్రం వెళ్ళినా అక్కడ ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఉంటారు. మనం చూడొచ్చు తిరుమలలో ఎక్కువగా మీకు కనిపించేది ఆంజనేయ స్వామి. అక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఇంకొక చిన్న టెంపుల్ ఉంటుంది, చూడొచ్చు మనం. ఇక్కడ వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర లేడీస్కి ఎక్కువ షాపింగ్ చేసుకోనికి ఎక్కువ ఉంటాయి. ఫుడ్ కోర్ట్స్, షాపింగ్ మాల్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి ఇక్కడ. అది అయిపోగానే నేను బయటకు వచ్చేసిన బస్ స్టాప్ దగ్గరికి. నాకు అప్పటికే సాయంత్రం అయింది, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. ఇక డైరెక్ట్ నేను అన్నప్రసాద్ దగ్గరికి వెళ్ళిపోయినా. యాత్రా సదన్లో ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ నైట్ దర్శనానికి వెళ్ళిపోవాలి. ఆ వీడియో కూడా చూడాలనుకుంటే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒకసారి విజిట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.